రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో మేము ధాన్యం దించుకోం, రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు ఒక అల్టిమేటం జారీ చేశారు. యాసంగి ధాన్యం దించుకునేందుకు ససేమిరా రైస్ అవుట్ టర్న్ రేషియో తేల్చాలనే డిమాండ్. నేటికి సమావేశం లేదు, ఒప్పందం కూడా జరగలేదు. సో ఇప్పటికే ధాన్యం కొనుగోలు అనేవి మొత్తం పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. సో కష్టపడి రైతు ఆ పంట పండించి అనేక హర్డిల్స్ దాటిన తర్వాత కొనుగోలు కేంద్రానికి వస్తే కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే అనేక సౌకర్యాలు లేకపోవడంతో అట్లా ఒక ఇబ్బంది అయితే ఏకంగా అవి పూర్తిగా మందకొడిగా సాగుతున్నటువంటి ఒక పరిస్థితులు ఒకవైపు ఉంటే ఏకంగా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మేము ధాన్యం దించుకోం, రేషియోస్ అవన్నీ కూడా తేల్చిన తర్వాత తేల్చేదాకా ధాన్యాన్ని దించుకోమంటూ రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడంతో సో దీంతో కూడా రైతులు మళ్ళీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సన్నాల రైతు నిలువు దోపిడీ, మిల్లర్లు చెప్పిందే వేదం రాసిందే ధర, బోనస్ అటుంచి మద్దతు ధరవే కరువు, క్వింటాల్కు 2100 మించని వైనం. ఈ వైపు కన్నెత్తి చూడని జిల్లా మంత్రులు, రైతులు రోడ్లెక్కితేనే అధికారులు హడావిడి, ప్రభుత్వ తీరుపైన రైతులు మండిపడుతున్నారు. సో సన్నధాన్యాలకి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చాలా ఆర్భాటంగా చెప్తూ వస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పిన మాట ఒకటి, అది జరిగేది ఒకటి. అన్ని సన్నధాన్యాలకు మేము ఇస్తామని చెప్పారు. సన్నధాన్యాలతో మొత్తం అన్ని ధాన్యాలకు ఇస్తాం, దొడ్డు ఓట్లు సన్న ఓట్లు అనేటువంటి తేడా ఏమీ చెప్పలేదు ముందు. రైతు పండించినటువంటి ధాన్యం పైన ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. తర్వాత సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు. సో ఆ సన్నంలో కూడా దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఈ టైప్గా ఉంటేనే, ఈ విధంగా ఉంటేనే ఇస్తామని చెప్పారు. సో అవి కూడా ప్రాపర్గా అందని పరిస్థితి. సో దానికి సన్నాల రైతు నిలువు దోపిడీ జరుగుతోంది. మిల్లర్లు చెప్పిందే వేదం, బోనస్ మాట అటుంచితే కనీసం మద్దతు ధర కూడా రైతులకు అందనటువంటి పరిస్థితి అంటూ ఈ వార్త చూస్తే ఇసుక 10,000 కోట్ల రుణానికి కమిషన్ 170 కోట్ల. నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రశ్నించారు. సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ కలిసి ఓ బ్రోకరేజీ సంస్థకు ముడుపులు చెల్లించారు. ఆ ఎంపీ రేవంత్ దందాల్ని బయటపెడతాం, కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తోంది, ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు, ఆర్ఆర్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించిన మోడీ గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయింది? స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు జరుగుతోంది అంటూ, అవినీతి జరుగుతుందంటూ గతంలోనే కామెంట్ చేశారు. అది తెలంగాణ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ నుంచి కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి యాక్షన్స్ లేవు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత కూడా మరి మాట్లాడి ఎందుకు వదిలేశారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. జాతీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు, కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తుంది, కానీ తెలంగాణ ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పూర్తిగా పక్కన పెట్టి 2 జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఆ 2 జాతీయ పార్టీలతో తెలంగాణకు వచ్చిందేమీ లేదు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ అవినీతిపైన విచారణకు ఆదేశించారు ఎందుకు? మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం గురించి మంత్రి శ్రీధర్బాబు ఏమైనా తెలుసా? రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ. కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్లో బహిరంగ సభ కోసం 10,000 విరాళం అందిస్తున్న బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదవబెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెబుతుంటే అలాంటిదేమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నారు. యూనివర్సిటీ భూములు కుదవబెట్టారా, అమ్మారా, దోచుకున్నారా అనే విషయంపై తేల్చుకునేందుకు ముందుగా కాంగ్రెస్ నాయకులంతా ఒకచోట కూర్చొని మాట్లాడుకొని చెప్పదలుచుకునేదో స్పష్టంగా చెప్పాలి. సో మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా కుండబద్దలు కొట్టారు, పూర్తిగా బహిర్గతం చేశారు. ఇప్పటికీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందంటే 10,000 కోట్ల స్కామ్ జరిగింది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కర్త కర్మ క్రియగా ఉండి ఒక సూత్రధారి, బీజేపీ ఎంపీ పూర్తిగా సూత్రధారి అయి ఒక మధ్యవర్తిత్వంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి దానికి 170 కోట్లు కమిషన్ ఇచ్చారని ఆయన కుండబద్దలు కొట్టారు, ఆధారాలతో సహా వివరించారు. అయితే దీని పట్ల కేటీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత, కేటీఆర్ పూర్తిగా ఆధారాలతో సహా బహిర్గతం చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటల్లో ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. పీసీసీ చీఫ్ ఏమో మేము కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుంటే శ్రీధర్బాబు మరొక మాట కావచ్చు, మరొక మంత్రి మరొక మాట కావచ్చు. ఇట్లా అంటే వాళ్ళకి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక క్లారిటీ లేదా, ఉండి కూడా లేనట్టు నటిస్తున్నారా? ముందు మీరందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, ఏం చెప్పాలో చెప్పండి అంటూ నా కేటీఆర్ సలహా కూడా వారికి ఇచ్చారు. మరో 2 జింకలు మృతి, హెచ్సీలో విషాదం. సో ఇప్పటికే 3 జింకలు మృత్యువాత పడ్డాయి, వాటికి తోడుగా మరొక 2 జింకలు కూడా. అంటే అక్కడ వందలాది ఎకరాల్లో ఇవన్నీ కూడా తలదాచుకునేవి. 400 ఎకరాల్లో మొత్తం జంతుజాలం అనేది, జీవ వైవిధ్యం అనేది చాలా గొప్పగా ఉండేది. కానీ ఎప్పుడైతే 10ల సంఖ్యలో బుల్డోజర్లు పోయి అక్కడ మొత్తం వందలాది చెట్లు మొత్తం నరికేయడంతో వాటికి ఆవాసం లేక, వాటికి గూడు లేక, గూడు చెదిరి అవన్నీ కూడా వన్యప్రాణులు మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో దానికి మనం ఉదాహరణకు దానికి సాక్ష్యంగానే మనం చెప్తున్నాం. ఇప్పటికే 3 జింకలు, వాటికి తోడు మరో 2 జింకలు కూడా మృత్యువాత పడ్డాయి.
సో వాటికి సహజంగానే ఉండేటువంటి ఆవాసం ఒక్కసారిగా చెదిరిపోవడంతో అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవి కొంచెం బయటకు వస్తాయి. బయటకు వచ్చి కుక్కల గుంపుల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు. అది ముమ్మాటికి ప్రభుత్వ భూమే, ఇందులో ఎలాంటి విభేదాలు లేవు. టీజేఐసీ బాండ్లతో 10,000 కోట్ల రుణం, మాకు రుణం ఇచ్చింది ఐసీఐసీఐ బ్యాంకు కాదు, మధ్యవర్తిత్వం చేసిన సంస్థకు ఫీజు చెల్లించాం, సీఎం గారు రేవంత్ రెడ్డి ఉంటారు, ఉండి తీరుతారు. విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు 10,000 కోట్ల రుణం కాదు, అది బాండ్లంట. అంటే రుణమైనా బాండ్లైనా ఏదైనా కూడా మళ్ళీ వడ్డీ చెల్లించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు ఏది చేతి బదులుగా ఇవ్వరు, అంత అన్ని వేల కోట్ల రుణం. ఖచ్చితంగా అది బాండ్ల రూపంలో తీసుకున్నా, అప్పు రూపంలో తీసుకున్నా, మరో రూపంలో తీసుకున్నా కూడా అది తిరిగి ప్రభుత్వంగా మళ్ళీ చెల్లించాల్సిందే, అది ప్రజలపైన భారం పడాల్సిందే. అంటే ఇట్లా రకరకాల వాదనలు చెప్తుంది, రకరకాల మాటలు మారుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ సో మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుత్వంపై రెండు వైపులా పోరాటాలు. ఇటు ప్రజా పోరాటాలను కొనసాగిస్తూనే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదోబెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెబుతుంటే అలాంటిది ఏమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నారని చెప్పారు. కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో దేశంలోని అతిపెద్ద ఫ్రాడ్ జరిగిందని విమర్శించారు. ఉన్న సంపద కంటే ఎక్కువ మొత్తాన్ని చూపించి బ్యాంకుల్ని, ఫైనాన్స్ సంస్థల్ని మోసం చేయడం ఫ్రాడ్ కాదా అని ప్రశ్నించారు. ఈ భూముల్ని కుదోబెడుతున్నామని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో చెప్పారని, పీసీసీ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు లాగే ప్రజల ముందు పెడతామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది మా కమిట్మెంట్ అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ 1,050 కోట్లతో 6 ఫ్లైఓవర్లకు టెండర్లు పూర్తి చేశామని, ప్రజలు చెట్లు కొట్టవద్దని కోరిన మేరకు కేసీఆర్ ఆదేశాలతో ఆ పనులు ఆపేశామని, ఇది తమ ప్రజాస్వామిక స్ఫూర్తి అంటూ కేటీఆర్ గుర్తు చేశారు. కానీ 400 ఎకరాల్లో చెట్లు కొడుతున్నారని, జింకలు చనిపోతున్నాయని, జంతువులన్నీ మాయమైపోతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 400 ఎకరాలు ఎవరికి తాకట్టు పెట్టారు? సర్కారుది ఒక మాట, ఐసీఐసీది మరొక మాట. వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ జరిపించాలి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో 10,000 కోట్ల అవకతవకలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విప్ వివేకానంద గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పట్ల సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరో 2 జింకలు మృతి, గుంపులుగా వచ్చి దాడి చేసిన శునకాలు తప్పించుకోబోయి చెరువులో పడి దుర్మరణం పాలయ్యాయి ఆ జింకలు. అది ముమ్మాటికి ప్రభుత్వ భూమి అంటూ, ఇందులో ఎలాంటి వివాదాలు లేవు అంటూ శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. అంటే ఒక కాంగ్రెస్ నాయకులే వాళ్ళల్లో వాళ్ళకు కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం లేదు, స్పష్టమైన మాట లేదు. ఒకరేమో ఎస్ మేము కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చాం, రుణం తీసుకోవచ్చని ఒక మాట ఒకరు చెప్తే, మరొకరు లేదు లేదు అటు కాదు అనేది మరొక మంత్రి చెప్తున్నటువంటి మాట. సో ఇట్లా వాళ్ళల్లో వాళ్ళకే ఒక స్పష్టమైనటువంటి ఏకాభిప్రాయం లేదు. అదన్నీ అటుంచితే దీంట్లో ముమ్మాటికి ఫ్రాడ్ జరిగింది. దేశంలోనే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా ఒక అతిపెద్ద ఫ్రాడ్కు పాల్పడింది. ఒక భూ స్కామ్ జరిగింది, భూ కుంభకోణానికి పాల్పడింది. దీంట్లో ఒక బీజేపీ ఎంపీ సూత్రధారిగా వ్యవహరించారు. ఇక మిగిలిన కర్త కర్మక్రియ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారు. దీనిపైన సిబిఐతో విచారణ కూడా జరిపించాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీలు కేసీఆర్ను బదనం చేస్తున్నాయి. ఎల్ఎండి మిడ్ మానేర్లో 7 టీఎంసీలో నీళ్లు మాత్రమే ఉన్నాయని, తంగళ్లపల్లి వంతెన మీదుగా చూస్తే మిడ్ మానేర్ ఎడార్లా కనిపిస్తోందని కేటీఆర్ వాపోయారు. ఒకప్పుడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ ప్రభుత్వంలో చెరువులు మత్తళ్లు దుంకినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంటే కేసీఆర్ పైన కోపంతో మొత్తం ప్రాజెక్టులో నీళ్లు రిలీజ్ చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఎండబెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సియు విద్యార్థి నవీన్ విడుదల, స్వాగతం పలుకుతూ విద్యార్థులు ర్యాలీ. గుంటా భూమి కూడా స్వాధీనం చేసుకొనియం, భూముల్ని కాపాడేందుకు మళ్ళీ జైలుకు వెళ్లేందుకు సిద్ధం. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినదించిన హెచ్సియు విద్యార్థులు, సాంకేతిక సమస్యలతో మరో విద్యార్థి రోహిత్ విడుదల ఆలస్యం. కేసులకు భయపడేది లేదు, పోరాటం ఆపేది లేదంటూ విద్యార్థి నాయకులు తేల్చి చెబుతున్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య నిన్న కన్నుమూశారు. ఇక లేరాయన. గుండెపోటుతో హరిత ప్రేమికుడి హఠాన్ మరణం. 50 ఏళ్లుగా మొక్కలే ప్రాణంగా ఆయన జీవనం సాగించారు. శోకసంద్రంలో మునిగిన పర్యావరణ ప్రేమికులు, సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మోడీ, సీఎంలు రేవంత్, చంద్రబాబు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు. పర్యావరణ ప్రేమికుడిని కోల్పోయామంటూ కేసీఆర్ తన సంతాపాన్ని పేర్కొన్నారు. నేడు రెడ్డిపల్లిలో రామయ్య అంత్యక్రియలు జరగబోతున్నాయి. కొన్ని కోట్ల మొక్కలు నాటి వనజీవి రామయ్య ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. కానీ ఆయన నిన్న కన్నుమూయడంతో అందరూ కూడా సంతాపం తెలిపారు. విత్తనాల సేకరణలో వనజీవి రామయ్య ఫైల్ ఫోటో మనం చూస్తున్నాం. మాజీ ఎంపీ సంతోష్ కుమార్తో వనజీవి రామయ్య దంపతులు ఇది ఫైల్ ఫోటో. సో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో కూడా వారు భాగస్వాములయ్యారు. వారు సంతోష్ కుమార్ తలపెట్టినటువంటి కార్యక్రమానికి వారు కూడా తమ సపోర్ట్ అందజేసి ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. అప్పుడు కలిసినటువంటి సందర్భంగా ఫోటో చూస్తున్నాం. రామయ్య మృతి తీరంలోటు మాజీ మంత్రి హరీష్ రావు, ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మరణం సమాజానికి తీరని లోటు అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. రామయ్య వైద్యం కోసం నాడు కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. వనజీవి రామయ్యను ప్రశంసిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
సో ఆయన కనుమేయడంతో పర్యావరణ ప్రేమికులందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసినటువంటి పచ్చటి సేవను అందరూ కూడా గుర్తు చేసుకున్నారు. రైట్గా 14,000 కోట్ల రైతు భరోసా ఎగవేత, వాటిని రుణమాఫీలో ఇచ్చినట్టు చూపిస్తున్నారు. కౌలు రైతులకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి నాటి హామీ ఏమైందో చెప్పాలి. వనజీవి రామయ్యకు చెట్లు నరికే రేవంత్ రెడ్డి సంతాపం తెలపడమా? పంట నష్టానికి ఎకరాకి 25,000 చొప్పున పరిహారం ఇవ్వండి. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు దెబ్బతిన్న పంటల పరిశీలన చేశారు. ఆయన రైతుల్ని ఓదార్చారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు వడగండ్ల దాడికి నష్టపోయినటువంటి పంట పొలాల్ని పరిశీలించారు. హరీష్ రావు బాధిత రైతులను ఓదారుస్తూ ముందుకు సాగారు. సో 14,000 కోట్ల రైతు భరోసా ఇప్పటిదాకా రైతులకు ఎగవేశారు. రైతు భరోసా అని చెప్పి చాలా ఆర్భాటంగా ప్రకటించి రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం 10,000 కాదు మేము 15,000 ఇస్తామని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. సరే, ఫైనల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 15,000 కాదు, దాంట్లో 3,000 కోత పెట్టి అసలు హామీకే ఎసరు పెట్టి కేవలం 12,000 ఇస్తామని చెప్పే ప్రభుత్వం ప్రకటించింది. పోనీ ఆ 12,000 అయినా ఎకరానికి ప్రాపర్గా రైతులకు అందుతున్నాయంటే అది లేదు. కేవలం ఒక 3-4 ఎకరాల వరకు మాత్రమే ఇవాళ రైతు భరోసా డబ్బులు రైతులకు చేరినాయి. సో దాంట్లో కూడా ఆ డబ్బులు చేరే ప్రాసెస్లో కూడా అనేక అవకతవకలు, అనేక ఇబ్బందులు. అంటే ఎన్ని ఎకరాలు ఉంటే పైన ఏమన్నా గుంటలు ఎక్స్ట్రా ఉంటే ఆ గుంటలకు కట్ అయిపోవడం, ఆ ఉన్న ఎకరాలకు పడిపోవడం, ఆ ఉన్న ఎకరాల్లో కూడా కొంత ఎకరాలకు పడకపోవడం, కొన్ని ఎకరాలకే పడడం, ఇట్లా రైతు భరోసా అనేది పూర్తిగా ఒక గందరగోళంగా మారిన పరిస్థితి. సో దాన్నే ఇప్పుడు దాదాపుగా 14,000 కోట్లు రైతులకు ఎగవేత చేశారు. సో రైతు భరోసాకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని రుణమాఫీ పేరుతో కొంత రుణమాఫీ చేసే ప్రయత్నం చేశారు. కానీ అటు రుణమాఫీ పూర్తిగా ప్రాపర్గా జరగక, తర్వాత రైతు భరోసా రైతాంగానికి చేరక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో అట్లా ఉన్నటువంటి రైతుల పట్ల మన నిన్న మొన్న వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయే రైతులు, ఆ రైతులను నిన్న పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మరో కౌలు రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తీర్చలేక ఆదిలాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. సో రైతుల ఆత్మహత్యలు అనేవి ఆగట్లేవు. రైతుల ఆత్మహత్యలు రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ప్రభుత్వం దగ్గర నుంచి అందాల్సినటువంటి ఒక ధైర్యం అందక, ఒక సాయం అందకపోవడంతో ఇట్లా తనువు చాలిస్తున్నటువంటి ఒక దయనీయ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకొక చొప్పున రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ వందలాది సంఖ్యలో దాదాపు 460కి పైన రైతు ఆత్మహత్యలు అనేవి జరగడం అనేది చాలా ఆందోళనకరం, చాలా విషాదకరం, చాలా దయనీయం. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడం కావచ్చు, కానీ రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడం కానీ ఎక్కడ ఏమీ కనిపించని పరిస్థితి. ఎంపీ అరవింద్ రైతు ద్రోహి, పసుపు బోర్డు ఎక్కడుందో చెప్పాలి. రేవంత్ రెడ్డి మౌత్ స్పీకర్గా అరవింద్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అబద్ధాలకు నిలబెట్టిన దర్శనం అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడిన రైతు ద్రోహి అంటూ అరవింద్ను పేర్కొన్నారు ఆయన. ఇక సన్నాల నిలువు దోపిడీ ఇందాక మనం వార్త చూసాం. రైస్ మిల్లర్లు చెప్పిందే వేదం, వారు ధాన్యానికి రాసిందే ధర అనేది. మరోపక్క మేము ధాన్యం దించుకోమంటూ మిల్లర్లు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కడియం సిగ్గుశరం ఉంటే రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవి బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం, రాజీనామా చేసే వరకు నిలదీస్తూనే ఉంటాం. కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టుకు 8,000 కోట్లు ఇచ్చి 5.14 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించారు. హనుమకొండలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు శరం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అధికారం ఉన్న చోటే కడియం అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు రియాక్ట్ అయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే కడియం శ్రీహరి ఆ పార్టీలో ఉంటారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన కేసీఆర్కు కడియం శ్రీహరి ద్రోహం చేశారంటూ ఆయన పేర్కొన్నారు. ఇక వరంగల్లో ఎలకదుర్తి వద్ద భారీ బహిరంగ సభ తలపెట్టింది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా. సో రేవంత్ బ్రాండ్ ఓట్ ఫర్ నోట్, రైతు పథకాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. వేగంగా పడిపోయిన కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్ట, ప్రతి ఒక్కరి నోట సర్కారు ఫెయిల్ అయిన మాటే వస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఆగమాగం సగం సగం. రజతోత్సవ సన్నాహక సమావేశంలో హరీష్ రావు, సిద్దిపేటలో రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. కేసీఆర్ రావాలి, మళ్ళీ కావాలి అంటూ ప్రజలు కోరుకుంటున్నట్టుగా హరీష్ రావు స్పష్టం చేశారు. సో 27వ రోజు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభను, మహాసభను విజయవంతం చేసే దిశగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. స్థానికంలో కాంగ్రెస్కు పరాభవం తప్పదు, అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతి కార్యకర్త తరలి రావాలంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సభకు దివ్యాంగుడి విరాళం, నరసాపురం ఎమ్మెల్యే సునీతాలక్ష్మిరెడ్డికి నెలపించిన విరాళంగా ఇస్తున్నటువంటి దివ్యాంగుడు బేకా మల్లయ్య. బీఆర్ఎస్ పోస్టర్ ఆవిష్కరణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాగితాలకే పరిమితమైన సంక్షేమం అంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా తరలి రావాలి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ సభతో రేవంత్కు భయం పట్టుకుంది అంటూ మాజీ మంత్రి సబితాందర్ పేర్కొన్నారు. అందుకే వరంగల్ చుట్టుపక్కల ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా కేసీఆర్ మీటింగ్కు వచ్చే ప్రజల్ని ఆపలేరు. మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి
పింఛన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నటువంటి వృద్ధులు. సభను విజయవంతం చేస్తాం దాసే వినయ్ భాస్కర్. 1,116 చెక్కును దాస వినయ్ భాస్కర్ అందజేస్తున్నటువంటి త్రిచక్ర సహకార సంఘం బాధ్యులు. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు కలిసి వస్తున్నారు. కడియం అక్రమాలకు దేవుని సాక్ష్యం అంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలంటూ మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. రజతోత్సవ సభను విజయవంతం చేస్తామంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి స్పష్టం చేస్తున్నారు. రైట్, ఇట్లా అన్ని వర్గాల నుంచి కూడా ఒక వెల్లువలగా మద్దతు వస్తోంది. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ విజయవంతం చేసే దిశగా బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. జీఎస్టీ వసూళ్లు పెరగకపోవడం ప్రమాదకరం. రాబడి పెరిగితేనే అభివృద్ధి. ప్రభుత్వం ఎక్కడైనా మేల్కోవాలి. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ 5 DAలు ఎక్కడా పెండింగ్లో లేవు అంటూ 5 DAలు ఎక్కడా పెండింగ్లో లేవు దేవిప్రసాద్ స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యం నెరవేరడం లేదు. ఆర్థికవేత్త పాపారావు ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ వికాస్ సమితి నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళంతా పాల్గొన్నారు. ఏఐ చాట్బాట్ గ్రోక్ వాస్తవాల్ని కుండబద్దలు కొడుతూనే వస్తోంది. బీజేపీ గత 10-12 సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక విధానాల్ని, తర్వాత ఒక అప్రజాస్వామిక విధానాల్ని పూర్తిగా గ్రోకు ఎండగడుతున్న పరిస్థితి. సో జాతీయ పార్టీ అయిన బీజేపీది, అలాగే మరో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా అది అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని కూడా గ్రోకు ఎండగడుతూనే వస్తుంది. ఇక ప్రభుత్వాన్ని కూల్చడంలో, పార్టీలను చీల్చడంలో, ప్రభుత్వాల్ని పడగొట్టడంలో బీజేపీ ఘనా పార్టీ అంటూ గ్రోకు కుండబద్దలు కొడుతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అనేక రంగాల్లో ఎట్లా వైఫల్యం చెందుతూ వస్తుంది, అనేక సూచీల్లో ఇవాళ దేశం ఎట్లా నేలచూపులు చూస్తుంది అనేది గ్రోకు కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా దేశ ప్రజల ముందు ఉంచుతూ వస్తోంది. 10-12 సంవత్సరాలుగా కేవలం ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడం, తర్వాత జనానికి ఉపయోగపడే ఎటువంటి పని కూడా బీజేపీ తలపెట్టకపోవడం అనేది, దాంతో ఒక సగటు భారతీయుడికి బీజేపీ ప్రభుత్వం నుంచి ఏవైనా లాభం జరిగిందా అంటే ఏదీ లేనటువంటి పరిస్థితి. అటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, అనేక రంగాల్లో కూడా ఏది కూడా ఒక కాంక్రీట్గా, ఒక ప్రాపర్గా ఇది భారతీయ పౌరుల కోసం, ఒక సగటు భారతీయుడి కోసం బీజేపీ చేసింది ఏమైనా ఉందా అంటే ఏదీ లేదు అనేది గ్రోకు కుండబద్దలు కొడుతోంది. సో దాంట్లో భాగంగానే గ్రోక్ ఇచ్చేటువంటి సమాచారంలో భాగంగానే ప్రభుత్వాల విషయంలో, ప్రభుత్వాన్ని పడగొట్టడంలో, పార్టీల్లో ఫిరాయింపులు తీసుకురావడంలో, చీలిక తీసుకురావడంలో బీజేపీ ఘనా పార్టీ అనేది గ్రోకు వెల్లడిస్తున్నటువంటి అంశం. సో మనం అక్కడ చూడొచ్చు, ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో దేశంలో ఏ పార్టీ ముందున్నది అని గ్రోకును ప్రశ్నిస్తే గ్రోక్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంలో, తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బీజేపీ ముందున్నది. ముఖ్యంగా 2014లో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిరాయింపు ఘటనలు, ప్రభుత్వాలు మారడాలు పూర్తిగా ఎక్కువైపోయాయనేది గ్రోక్ ఇస్తున్నటువంటి సమాధానం. ఫిరాయింపులతో పార్టీలో చీలికలు తీసుకురావడంలో ఏ పార్టీ టాప్ ప్లేస్లో ఉన్నది? మరొక ప్రశ్న గ్రోక్ని అడిగితే గ్రోక్ ఏం చెప్తుందో చూద్దాం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఫిరాయింపులతో పార్టీలో చీలికలు తీసుకురావడంలో కూడా బీజేపీనే ముందుందని చెప్పొచ్చు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ ఆఘాడీలో విభేదాలను సృష్టించి శివసేన, ఎన్సీపీలు చీలిపోవడానికి కారణమనే బీజేపీనే కారణమని చెబుతారు. సో మనకు తెలుసు మహావికాస్ ఆఘాడీలో ఎటువంటి విభేదాలు వచ్చాయి, సో అట్లా అది మొత్తం కూలిపోయింది అనేది మనం అందరం చూసాం. సో దానికి పూర్తిగా బీజేపీ కారణం అనేది గ్రోక్ చెబుతున్న సమాధానం. ప్రధాని మోడీ హయాంలో ఫిరాయింపులు ప్రోత్సహించి బీజేపీ ఏ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది అని గ్రోకును మరో ప్రశ్న సంధిస్తే అది ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ప్రధాని మోడీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి బీజేపీ 6 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో 2019లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో 2020లో మధ్యప్రదేశ్లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గాన్ని చీల్చి 2022లో మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఫిరాయింపుల ద్వారానే గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో ఇట్లా మహారాష్ట్రలో ఎట్లా ప్రభుత్వాన్ని చీల్చింది, పడగొట్టింది, తర్వాత షిండే వర్గాన్ని ఎట్లా చీల్చింది, తర్వాత ఫిరాయింపుల ద్వారా గోవాలో అధికారంలోకి ఎట్లా వచ్చింది, మణిపూర్లో ఎట్లా అధికారంలోకి వచ్చింది, అరుణాచల్లో ఎట్లా అధికారంలోకి వచ్చింది బీజేపీ అనేది గ్రోక్ పూర్తిగా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని రద్దు చేయడంలో ఏ పార్టీ ముందుంది? సో ఇది కాంగ్రెస్ కూడా ఏమీ తక్కువ తినలేదు. కాంగ్రెస్ గురించి కూడా గ్రోకు సమాధానాలు చెబుతుంది. సో దాన్ని కూడా చూద్దాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అత్యధికంగా రద్దు చేసిన పార్టీగా కాంగ్రెస్ను చెప్పొచ్చు. రాష్ట్రపతి పాలనను విధించేందుకు అవసరమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను ఆ పార్టీ 100 కంటే ఎక్కువసార్లు ఉపయోగించింది. 70వ దశకంలో ఇందిరాగాంధీ పాలనలో ఈ ఆర్టికల్ దుర్వినియోగం ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు. సో ఇందిరాగాంధీ హయాంలో ఈ ఆర్టికల్ అనేది ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ప్రభుత్వాల్ని రద్దు చేసే క్రమంలో
కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, అనాదిగా ప్రభుత్వాన్ని రద్దు చేసి అంటే రాష్ట్రపతి పాలన పెట్టడం, ప్రభుత్వాన్ని రద్దు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఇది ఉపయోగించింది. అది కూడా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించింది కాంగ్రెస్ పార్టీ అంటే కూడా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కూడా ఎండగట్టింది గ్రోక్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టికల్ 356 ద్వారా ఏ రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసిందని గ్రోకుని మరో ప్రశ్న వేస్తే ఆ గ్రోక్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే 1959లో ఈఎంఎస్ నమూద్రిపాద్ నేతృత్వంలో కేరళలో ఏర్పాటైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 1984లో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ సర్కార్తో పాటు కర్ణాటక, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కాంగ్రెస్ రద్దు చేసింది. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినటువంటి చరిత్రను కూడా గుర్తు చేసింది గ్రోక్. ఇక దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఎక్కువగా రాష్ట్రపతి పాలనను విధించింది, ఏ రాష్ట్రాల్లో ఎన్నిసార్లు విధించింది అనేటువంటి ప్రశ్నకు కూడా గ్రోక్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కాంగ్రెస్ హయాంలోనే దేశంలో రాష్ట్రపతి పాలన ఎక్కువగా విధించారు. మణిపూర్లో 10 నుంచి 11 సార్లు, ఉత్తరప్రదేశ్లో 9-10 సార్లు, కేరళలో 7 నుంచి 8 సార్లు, పంజాబ్లో 7 సార్లు, బీహార్లో 6-7 సార్లు, ఆంధ్రప్రదేశ్లో 4-5 సార్లు ఇలా కాంగ్రెస్ పాలనలో ఎక్కువగా రాష్ట్రపతి పాలనను విధించారు. సో ఇది గ్రోకు ఇటు జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ తర్వాత కాంగ్రెస్ రెండు ఎట్లా ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ వచ్చాయి, ఒక అప్రజాస్వామిక విధానాలని ఎట్లా వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చడంలో బీజేపీ ఎట్లా వ్యవహరించింది, తర్వాత ఇక్కడ ప్రభుత్వాల్ని రద్దు చేసి రాష్ట్ర పరిపాలన విధించడంలో కాంగ్రెస్ ఎట్లా వ్యవహరించింది, ఇట్లా రెండు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ అనుసరించినటువంటి విధానాల్ని పూర్తిగా ఎండగడుతోంది గ్రోక్.